హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కడియం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అనదర్ వ్లాగ్ మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఏంటి స్పెషల్ ఈరోజు అంటే, ఈరోజు మే 4th అండి. ఇది వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో మే 4th ఈరోజు నా బర్త్డే అండి. సో అందుకోసం ఇది సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వ్లాగ్ మొత్తం ఉంటుంది అన్నమాట. సో బర్త్డే కదా, ఏంటి సంగతులు అని అంటే, మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదండి. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. సో అందుకోసం అని చెప్పి మార్నింగ్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈవినింగ్ అనమాట. కేక్ కటింగ్ ఉంది, ఇంట్లోనే ఉంది అన్నమాట. హస్బెండ్ అయితే ప్లాన్ చేశారు కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి. సో అందుకోసం కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయటకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. అది ఎలాగా ఎక్కడికి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను మొత్తం అంతా కూడాను. సో సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను, శారీ కట్టుకుందాం అనుకున్నాను. అసలు యాక్చువల్గా అయితే మాత్రం కట్టుకుందాం అనుకున్నాను, కానీ ఈ వేడికి అసలు శారీ అయితే నేను క్యారీ చేయలేను అనేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే పెళ్లి రోజు కూడా ఉంది మంత్ ఎండింగ్కి. సో అందుకోసం అని చెప్పేసి అప్పుడు 2 సార్లు ఎందుకు శారీ అని చెప్పేసి ఇప్పుడు సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఇగోండి డ్రెస్ మొత్తం. సో సింపుల్గా టాప్ వేసుకున్నాను అనమాట. టాప్ వేసుకొని జగిన్ అయితే వేసుకున్నాను అనమాట కిందనే. చాలా చాలా బాగుంది. డ్రెస్ కూడా ఫ్రీగా ఉంది, కాటన్ డ్రెస్ కదా. సో హ్యాపీగా ఉంది. సో ఇలాగ మొత్తం డ్రెస్లో అనుకోండి ఎంతసేపు ఉన్నా సరే మనకి హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో అది మాట వ్లాగ్ అయితే. ఇంకా పైన అయితే కేక్ కటింగ్ అరేంజ్మెంట్స్ అయితే మాత్రం అవుతున్నాయి అన్నమాట. సో అది మాట సంగతి ఇప్పుడు వరకు అయితే మాత్రం. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఇంకేం ఫ్రెండ్స్, ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్. సో ఇదేనండి నా బర్త్డే కేక్ అయితే, చూసారు కదా. బాగుంది కదా కేక్. కేక్ అయితే సూపర్గా ఉంది షారీ కదా. సూపర్గా ఉంది. నువ్వు కట్ చేస్తావు, నేను కట్ చేయను కేక్. బర్త్డే ఎవరిదైనా సరే కేక్ మాత్రం మా అబ్బాయి కట్ చేస్తాడండి. ప్రతి ఇయర్ కూడా ఇంతే. నేననే అని కాదు, మా హస్బెండ్ బర్త్డే అయినా, నా బర్త్డే అయినా, మా సిస్టర్స్ ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే వాడే కట్ చేస్తాడు. వాడికి కేక్ కటింగ్ నాకు చాలా ఇష్టం. సో దా కట్ చేస్తాడు. దా Happy birthday to you. మమ్మీ Happy birthday to you. వెరీ గుడ్. తిని शायद अम्मी खिला. इधर देख. गुड. एक मिनट. Many more happy returns of the day. అండ్ ఈ కేక్ అయితే, ఇదైతే మీకోసం అండి కేక్. తినండి. కేక్ అయితే మస్త్ అమ్మీగా ఉంది, సూపర్గా ఉందండి కేక్ అయితే మాత్రం. ఇది చాక్లెట్ కేక్ కదా, బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకో గిఫ్ట్ అయితే ఒకటి వస్తుంది. చేతులు అయితే బాగాలేవు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి ఏంటిది? నీకు తర్వాత ఒప్పించే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇందులో అయితే మాత్రం బాక్స్ అయితే ఉందండి. ఇది ఏంటి అన్నది అయితే మాత్రం నాకు ఇంకా తెలియదు. సర్ప్రైజ్ అని అంటున్నారు. నాకైతే ఇది ఏంటి అన్నది నాకు తెలియదు. ఇదేదో ప్లాన్ చేసుకుని తీసుకుని వచ్చారు. మీకు ఇది ఏంటి అనేది మీకు తెలియాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇది ఏంటి అనుకుంటున్నారు ఇందులోని అన్నది నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ ఇందులో చిన్న బాక్స్ అయితే మీకు కనిపిస్తుంది కదా. నేను ఇప్పుడే చూస్తున్నాను, ప్రామిస్ అండి నాకు తెలియదు నాకు ఇదేంటో. బాక్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది జ్యువెలరీ అనుకుంటున్నారా,
సిల్వర్ అనుకుంటున్నారా లేదంటే ఇంకేదైనా అనుకుంటున్నారా అని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బాక్స్ అది ఎలాగున్నా కూడాను ఈ పౌచ్ అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చిందండి. ఎందుకంటే పింక్ అండ్ క్రీమ్ కలర్లో ఉంది కదా, ఎక్సలెంట్గా ఉంది అన్నమాట. ఇదైతే మాత్రం చూసారు కదా, డిజైన్ అయితే బాగా చేశారు. ఎక్కడ చేయించారు ఏంటో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. ఇది ఓపెన్ చేసి చూపించి మీకు నెక్స్ట్ బ్లాగ్లో మీకు నేను చెప్తాను అనమాట. మీ కామెంట్స్ వచ్చిన తర్వాత ఇది ఏంటి అన్నది నేను రివీల్ అయితే నేను చేస్తాను. మీ కామెంట్స్ బట్టి నేను రివీల్ అయితే చేస్తాను ఏంటి సర్ప్రైజ్ అన్నది కూడాను. సో అంతవరకు కంటిన్యూ అయితే అవుతుందండి బ్లాగ్, చూస్తూ ఉండండి. అండ్ ఇంకో గిఫ్ట్ కూడా వస్తుంది, అదేటో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది మా బాబు అయితే ఇచ్చాడు అనమాట. హ్యాపీ బర్త్డే మామ్, ఐ లవ్ యూ అని చెప్పేసి రాసి ఇచ్చాడు. సో ఇది కూడా బాగుంది. ఏంటి అని చూద్దాం ఇది కూడా. ఓకే, ఓపెన్ చేద్దాం ఏంటా. వావ్ షాహీ, థ్యాంక్ యూ. చాక్లెట్ అండి, ఇదైతే నేను ఎక్స్పెక్ట్ అయితే చేశాను. ఇంతే కదండి, పిల్లల దగ్గర ఇంకా ఏముంటుంది చెప్పండి, వాళ్ళు ఇంకేం సర్ప్రైజ్ చేస్తారు. ఇది కూడా చాలా చాలా గ్రేట్ వాళ్ళు. ఇది కూడా చాక్లెటే. ఇదిగోండి 2 చాక్లెట్స్ అయితే రెడీ పెట్టుకున్నాడు అనమాట. మరి ఎప్పుడు కొనడో నాకు కూడా తెలియదు. నేనైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎక్కడికి కూడాను. రియల్గా చెప్తున్నా, నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఎందుకంటే సమ్మర్ వల్ల నేను ఎక్కడికైతే బయటకైతే వెళ్ళడం లేదు, అంటికి భయపడి నేనైతే ఎక్కడికైతే వెళ్ళడం లేదు. అలాగే చిప్స్ వాడిని కూడా నేనైతే ఎక్కడికి తిప్పడం లేదు. మెయిన్ ఏదైనా ఈవినింగ్ టైంలోనే వెళ్తున్నాం మేము బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే. అటువంటిది నేను 2 days నుంచి ఎక్కడికి నేను వెళ్ళలేదు. ఆయన కూడా చాక్లెట్స్ ఎలా తెచ్చాడు ఏంటి నాకు ఏదో తెలియదు. సో ఎలా తెచ్చినా కూడా గిఫ్ట్ అనేది నాకు ఇచ్చేసాడు కాబట్టి ఇంకా అవైతే నావే నేను అనుకుంటాను. కానీ దీనికి మాత్రం వాడేది మాత్రం చాక్లెట్స్ అన్ని కూడా. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, అంతవరకు స్టే ట్యూన్. సో జస్ట్ అయితే ఇప్పుడే రీచ్ అయ్యామండి, హోటల్కి అయితే రీచ్ అయ్యాము. ఇది బయట అవుట్ మాట ఇది మొత్తం. సో చూసారు కదా, ఎక్కడికైతే వచ్చామాట వైజాగ్లో డ్రైవ్ ఇన్ అనేసి. ఇది ఒక బాగుంది, చక్కగా పైన కూర్చోడానికి. అటుకి లోపల రెస్టారెంట్ కూడా ఉంది, అది ఏసీ రెస్టారెంట్ అనమాట. సో అందులో కూర్చోవడం ఎందుకు, బయట అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టారు మా ఆయన. ఇది ఒక ఎందుకు కూర్చోబెట్టారు అంటే చూసారు కదా, బ్యాక్ సైడ్ మ్యాచ్ అయితే అవుతుంది. సో ఇది మ్యాచ్ చూసుకొని ఫుడ్ తినొచ్చు అని చెప్పేసి ఇది ఒక పెద్ద స్కెచ్ అండి ఇది. సో అందుకోసం ఇక్కడికైతే తీసుకుని వచ్చారు. బయట హోటల్స్లో అయితే ఇటువంటివి ఏమి ఉండవు కదా. సో అందుకోసం ఇక్కడైతే ఓపెన్ స్క్రీన్ అది ఉంటుంది కాబట్టి మ్యాచ్ అది వేస్తాడు కాబట్టి ఇక్కడికి తీసుకుని అయితే వచ్చారన్నమాట మా హస్బెండ్. అదే నవ్వుకుంటున్నాం అన్నమాట, అది సంగతి. ఇంకా ఫుడ్ అయితే ఇంకా ఏమో ఆర్డర్ ఇవ్వలేదు, జస్ట్ ఇప్పుడే వచ్చాము. ఇంకాను అలా తిరుక్కొని ఇప్పుడే వచ్చాము. ఈ వ్లాగ్ ఇక్కడితో మాత్రం ఎండ్ అయితే అవ్వదండి, ఇది రేపటికి ఇంకా కంటిన్యూ అయితే అవుతుంది వ్లాగ్ మొత్తం. అండ్ ఈరోజు సాటర్డే కదా, May 4th, అండ్ సండే కూడా యాడ్ అయితే చేస్తాను ఇందులోని. అది మాట సంగతి. చూసారా మా బాబు అయితే, వాడికి హోటల్కి వస్తే అన్ని వెరైటీస్ తినాలని ఉంటుంది అన్నమాట. వాడికి ఏవో అన్ని రకాల ఆర్డర్ ఇచ్చేస్తాడు. వాడికి ఇప్పుడు చికెన్ పాప్కార్న్ అయితే కావాలంట. వాడికి చికెన్ పాప్కార్న్ సరిపోద్దా? బటర్ నాన్ కావాలి. ఇంకా బటర్ నాన్ అండ్ చికెన్ పాప్కార్న్. సో వాడికైతే బటర్ నాన్ అండ్ చికెన్ పాప్కార్న్ అయితే కావాలంటే అదైతే వాడు ఆర్డర్ ఇచ్చుకున్నాడు. నేను జస్ట్ బటర్ నాన్స్ ఒకటే ఆర్డర్ ఇద్దామని నేనైతే అనుకుంటున్నాను. బటర్ నాన్స్ విత్ పన్నీర్ కర్రీ అయితే బాగుంటుంది కదా, అదైతే ఆర్డర్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో వ్లాగ్ ఇంకా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు రేపు వ్లాగ్ 2 days వ్లాగ్ మాట ఇది. సో కంటిన్యూ అవుతుంది, ఫాలో అయితే అవుతూ ఉండండి. సో చూసారు కదా, వెనకట్ల మ్యాచ్ అయితే అవుతుంది చక్కగా. సో లైవ్ మ్యాచ్ చక్కగా చూసుకొని ఫుడ్ అయితే తినేయచ్చు. సూప్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా ఫుడ్ అయితే ఇంకా వెయిటింగ్ మాట. రవ్వ దోశ అయితే నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో వీళ్ళిద్దరు అయితే బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నారు. అండ్ చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారు. వాటి కోసం వెయిటింగ్. షాహిద్ నైట్ డిన్నర్ అయిపోయిందండి. డిన్నర్ అయిన తర్వాత బీచ్కి అయితే వచ్చామన్నమాట. బీచ్లో ఒకసారైనా సరే చూడకపోతే మనశ్శాంతి ఉండదు మాకు. సో
ఇలా వచ్చి కూర్చున్నాం, చల్లగాలు అయితే వేస్తుంది, ఇక్కడ బాగుంది. సో ఇక్కడికి వచ్చేసి మేము కూర్చున్నాం అన్నమాట. ఇదే అండి వ్లాగ్ అయితే మాత్రం. ఇంకా ఉంది వ్లాగ్, రేపు సండే వ్లాగ్ కూడా యాడ్ చేస్తాను ఇందులోని. ఎందుకు అంటే రేపటి వ్లాగ్ కూడా ఇంకా వేరేగా తీయడం ఎందుకని చెప్పేసి ఈరోజు యాడ్ చేస్తాను. వీకెండ్స్ బర్త్డే వస్తే ఇదొక బెనిఫిట్ అండి. సాటర్డే సండే 2 days కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అన్నమాట. సో అది నేనైతే మాత్రం అనుకుంటున్నాను. హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. చెప్పాను కదా సాటర్డే కంటిన్యూ వ్లాగ్ అని చెప్పాను కదా. ఇది సండే అండి, ఇది సండే సండే మార్నింగ్. సో మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారన్నమాట. మటన్ అయితే తెచ్చి ఇచ్చేసారు. ఎందుకోసం అంటే యాక్చువల్లీ ఈరోజు కూడా బయటకు వెళ్దాం అనేసి అనుకున్నాము, కాకపోతే వద్దులే ఎందుకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట. సో బయటకు వెళ్తుంటే ఈ ఎండవేడికి కూడా చిరాకు వచ్చేస్తుంది మార్నింగ్ టైం వెళ్ళాలంటే. సో ఈవినింగ్ అయితే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయితే అయ్యనమాట, నేను మా హస్బెండ్ కూడాను. సో ఆయన అయితే బయటకైతే వెళ్ళారు, మటన్ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయారండి. బాబు అయితే కిందని సైకిల్ తొక్కుతున్నాడు అనమాట, ఆడుకుంటున్నాడు. సో సండే కదా, సో బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎందుకోసం అంటే మరి స్పెషల్ అంటూ ఏం లేదండి, జస్ట్ బిర్యానీ అయితే చేసుకున్నాను అనమాట. నేనైతే బిర్యానీ తినలేదు కదా, సో టిఫిన్తోనే సరిపెట్టేసుకున్నాను నిన్న. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. సో బిర్యానీ అయితే చూపిస్తున్నాను. సో బిర్యానీ అయితే అవుతుంది. ఇప్పుడే కర్రీ అయితే మటన్ అయితే వేసాను అనమాట. సో అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ అయితే వేద్దామని చెప్పేసి ఉంచాను. సో అది మటన్ బిర్యానీ అయితే అవుతుంది స్టవ్ మీద. సో అది అయిపోయిన తర్వాత హౌస్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచాను, ఎందుకంటే ఏమో నిద్ర పట్టలేదు నాకు నైట్ అంతా కూడా. సో అందుకోసమే కొంచెం త్వరగా లేచాను అనమాట. అది సంగతి. మీ అందరూ ఏం చేస్తున్నారు, సండేస్ ఏంటి స్పెషల్ ఏంటి అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పదండి మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు. అగండి వేడి వేడి బిర్యానీ అయితే అయిపోయింది, మటన్ బిర్యానీ. సో నైట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అనేసి అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఇంట్లోనే ఉన్నాం, స్పెండ్ చేసాం బాగా. ఈవినింగ్ అయితే మాత్రం వెళ్దామనేసి అనుకున్నాం, కానీ ఎవరు మన టార్చ్లైట్ పార్టీ వస్తుంది అనేసి అనగానే సర్లే వెయిట్ చేద్దాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే వెళ్ళడానికి అయితే అవ్వలేదు. ఇంకోటి ఏంటో బిగ్ సర్ప్రైజ్ కూడా ఒకటి ఉందండి. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను చెప్తాను అనమాట. సో వెళ్దామైతే అనుకున్నాను, కానీ అయితే వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఈవినింగ్ అంతా ఇంట్లోనే ఉన్నాం. మధ్యాహ్నం బిర్యానీ అయితే చక్కగా తినేసి అది వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకైతే అవ్వలేదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి స్కిప్ అయితే చేస్తాను అనమాట అక్కడ వీడియో మాత్రం. సో ఈవినింగ్ మామూలుగా స్నాక్స్ అవి తినేసి టీ తాగేసి జస్ట్ మేడ మీద అయితే కాసేపు కూర్చున్నాం అన్నమాట. బయటకు వెళ్దాం కదా అని చెప్పేసి రెడీ అవుదాం అనేసి అనుకుందాం, కాకపోతే కిందనే ర్యాలీ అయితే వస్తుంది కదా. సో అది చూసిన తర్వాత అప్పుడైతే బయటకు వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. సో అయితే అవ్వలేదు. సో ఎందువలన అంటే మన ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న ఎవరండి, జేడి లక్ష్మీనారాయణ గారు అయితే మా ఇంటికి అయితే వచ్చారు. చాలా బిగ్ సర్ప్రైజ్ అండి మాకైతే మాత్రం. ఎందుకు అంటే అందరికీ కూడా బయట నమస్తే చేసి విష్ చేసి అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే అందరూ కూడాను. ఆయన కూడా పైనే మాట్లాడేసి అందరిళ్ళకి కూడా పైనే మాట్లాడేసి మా పార్టీకి ఓట్ వేయండి, ఇలా మీకు ఇవన్నీ చేస్తానని చెప్పి ప్రామిస్లు అవన్నీ చేసి వెళ్ళిపోయారు. కాకపోతే నేను కూడా ఆయన్ని కలుద్దామని చెప్పేసి నేను కింద సెల్లార్లోకి అయితే వెళ్ళానండి. నేను మా అత్తయ్య గారు ముగ్గురు వెళ్ళామన్నమాట సెల్లార్లోకి. సరే నేను ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా నేను ఎప్పుడు వెళ్ళనండి కిందకి. సరే ఈరోజు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో దగ్గర నుంచి చూద్దామని చెప్పి నేను కిందకైతే వెళ్ళానమాట. కిందకైతే వెళ్తే సార్ అయితే వచ్చారు. నేను వెళ్ళి ఒక 10 minutes అలా కింద సెల్లార్లో వెయిట్ చేశాను అనమాట. వెళ్ళినండి సార్ అయితే వచ్చారు, మా సెల్లార్లోకి వచ్చారనమాట. సో ఆయన పిఏ అయితే మాత్రం పిక్ అయితే తీసుకుంటావమ్మా అని చెప్పి అడిగారు అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తే నేను పిక్ అయితే తీసుకుంటాను సార్ అనేసి అన్నాను. అనిన తర్వాత లోపలికి ఆయన వచ్చారు, నేను విష్ చేశాను, ఆయన కూడా నమస్తే చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అయిన తర్వాత సెల్లార్లోనే పిక్ తీయించుకుందామని చెప్పి అనుకున్నాను అసలు యాక్చువల్గా అయితే మాత్రం. కాకపోతే ఆయన మీ హౌస్ పైన అమ్మ అని చెప్పి అడిగారు. అవును సార్ పైన సార్ అని నేను చెప్పాను. ఇంకా తిన్నంగా పైకి అయితే వచ్చారన్నమాట సార్ అయితే. పదమ్మ మీ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఆయన అయితే వచ్చారన్నమాట. సో చాలా 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 హ్యాపీగా అనిపించిందండి నాకైతే మాత్రం. సార్ అయితే ఇంటికి వచ్చారు. ఆయన అయితే ఎమ్మెల్యేగా పోటీ అయితే చేస్తున్నారండి.
సో అది మాట మ్యాటర్ అయితే చెప్దామని చెప్పి జై భారత్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా అయితే పోటీ చేస్తున్నారు అనమాట. టార్చ్ లైట్ గుర్తండి ఆయనదైతే మాత్రం వైజాగ్ నార్త్ నుంచి. సో అందుకోసం అని చెప్పేసి సార్ అయితే ఇంటికి వచ్చారు. వాటర్ అయితే అడిగారు అనమాట. కాఫీ చేయనా సార్, టీ చేయనా సార్ అని చెప్పేసి ఆఫర్ అయితే నేను చేశాను. కాకపోతే ఆయన ఏమీ వద్దమ్మో వాటర్ అయితే ఇవ్వు, గ్లాస్తో చాలని చెప్పేసి అన్నారు. అంత పెద్ద ఆయన మా ఇంటికి వచ్చి గ్లాస్ ఆఫ్ వాటర్ అడిగారంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి చెప్పండి ఒక మాట. మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయితే అయిపోయారు. ఆయన ఏదో నాకేదో తెలిసినట్లుగా అందుకోసం మా ఇంటికి వచ్చారేమో అని చెప్పి ఆయన అయితే వాళ్ళందరూ అనుకుంటున్నారు అనమాట. కింద మా అత్తయ్య గారు ఉండిపోయారు, ఆవిడతో అయితే చెప్పారంట, మీ కోడలికి తెలిసిన వాళ్ళ ఏంటి ఆయన పైకి వచ్చేసారు ఏంటి అనేసి అందరూ అడుగుతున్నారట. కాదండి, నాకైతే ఆయన ఏమీ తెలియదు, మీ అందరికీ ఎలా తెలుసో నాకు కూడా అలాగనే తెలుసు అన్నమాట. నేను పేపర్లో, న్యూస్లోని, టీవీలో చూడటమే తప్పించి ఆయనను ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా నేను చూడలేదు, మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఆయన్ని. అది కూడా మా ఇంటికి వచ్చినట్టు ఇంకా బిగ్ సర్ప్రైజ్ అన్నమాట. సో ఆయనతో పాటు తీయించుకున్న ఫొటోస్ అయితే మాత్రం మీకు బ్లాగ్ ఎండింగ్లో అయితే మాత్రం నేను పెడతాను అనమాట. చూడండి, ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీయించుకున్నాం. యాక్చువల్గా అయితే మాత్రం మీకు నేను చూపిద్దాం, వీడియో తీద్దామని చెప్పి నేనైతే అనుకున్నాను. కాకపోతే ఆయన వచ్చిన ఒక ఏమంటారు కొంచెం సర్ప్రైజ్కి ఇంకా వీడియో తీద్దామన్న ఒక ఆలోచన కూడా నాకైతే లేదు ఫ్రెండ్స్. అసలు నిజంగా కూడాను నా ఫోన్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. నేను నా మొబైల్, నా పర్సనల్ మొబైల్ అయితే మాత్రం ఆయన పిఏకి ఇచ్చాను. ఎందుకంటే ఆయన ఫోటో తీస్తా అన్నారు కదా అని చెప్పేసి ఆయనకి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నా మొబైల్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి అనుకున్నాను తప్పించి ఇంకా ఏం అనుకోలేదు అన్నమాట నేను. సో వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను. యాక్చువల్గా నాకైతే అవ్వలేదండి. అందరూ ఇంకా హాల్లో అందరూ కూడా ఆయన వచ్చారు కదా, అందరూ వచ్చేసారు. ఇంకా ఈ కెమెరామ్యాన్స్ వీళ్ళందరూ కూడా వచ్చారన్నమాట వెనకాల. సో అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే మాత్రం నేను షూట్ చేయలేకపోయాను. కానీ సార్కి అయితే నేను చెప్పాను అనమాట, సార్ నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది సార్, సో అందులో నేను మీ యొక్క ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను సార్ అంటే, డెఫినెట్గా అమ్మ అప్లోడ్ అయితే చెయ్యు, పర్వాలేదు, ఏమీ ప్రాబ్లం లేదు, చెయ్యు అని చెప్పారు సార్. సో సార్ పర్మిషన్ అడిగే మీకు నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఫొటోస్ అన్నీ కూడాను. చూడండి ఫ్రెండ్స్, తీసిన ఒక 3 ఫొటోస్ నేనైతే తీసుకున్నాను అనమాట. సో ఆ 3 ఫొటోస్ కూడా మీకైతే నేను షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. అందరూ కూడా ఓటైతే వెయ్యండి, ఖచ్చితంగా వెయ్యండి. ఓటు అయితే మాత్రం ఎవరు కూడా మిస్ అయితే మాత్రం అస్సలు అవ్వద్దు. ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మాత్రం వినియోగించుకోండి ఓటు హక్కును అయితే మాత్రం. సో నేను కూడా రేపు మండే ఇక్కడ ఓటుకైతే నేను వెళ్తాను అనమాట. ఆ బ్లాగ్ కూడా మీకు నేను షూట్ చేస్తాను నేను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మాత్రం బ్లాగ్ అయితే. సో బిర్యానీ చేశాను కదా, ఇప్పుడు మధ్యాహ్నం బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు కూడా కొంచెం బిర్యానీ అయితే ఉంది, దాని మీద కొంచెం ఎగ్ కర్రీ అయితే చేశాను. సో ఎగ్ కర్రీ వేసుకొని తినేస్తాము. సో సార్ వచ్చిన హ్యాపీలో మరి నాకు ఏం చెప్పాలి కూడా నాకైతే తెలియటం లేదు. నాకైతే మాత్రం ఇది మెయిన్ మీతో నేను సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి మీకు వీడియో అయితే నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ఇంకేం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండ్ గుడ్ నైట్.